ఒక కార్టూన్ ఉంది, డైలాగ్స్ ఆల్మోస్ట్ లేవు. ఒక కార్టూన్ ఉంది, లాంగ్వేజ్ బ్యారియర్ అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ గా బ్రేక్ చేసింది. ఒక కార్టూన్ ఉంది, స్కూల్ నుండి ఇంటికి వచ్చిన వెంటనే టీవీ ముందు కూర్చోబెట్టేది. హీరోస్ కూడా ఆ ఇంట్రో మ్యూజిక్ వింటే మనం ఇన్స్టాంట్ గా మన చైల్డ్హుడ్ లోకి ట్రావెల్ అయిపోతాం. మరి ఆ లెజెండరీ కార్టూన్ ఏంటి? అదే మన ఆగి అండ్ ది కాక్రోచెస్. హై ఫ్రెండ్స్, మీ అందరికి స్వాగతం. ఈ రోజు మనం మన చైల్డ్హుడ్ ని షేప్ చేసిన మిలియన్స్ ఆఫ్ కిడ్స్ ని నవ్వించిన, జనరేషన్స్ ని ఎంటర్టైన్ చేసిన ఒక లెజెండరీ కార్టూన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఆగి అండ్ ది కాక్రోచెస్. ఈ వీడియోలో మనం షో క్రియేటర్స్ ఎవరు, ఈ షో ఎప్పుడు రిలీజ్ అయింది, ఈ షో మీద ఏమైనా థియేట్రికల్ మూవీస్ వచ్చాయా, టీవీ టెలికాస్ట్, ఓటీటీ అవైలబిలిటీ, స్టోరీ, థీమ్, ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి, ఈచ్ ఎపిసోడ్ కరెంట్ ఏంటి, ఈ షో యొక్క పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్, రేటింగ్స్ అండ్ ఫైనల్ ర్యాంకింగ్ అన్ని ఈ వీడియోలో కంప్లీట్ గా డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్, లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. లెట్స్ బిగిన్ ది అవర్ వీడియో. వీడియోలోకి వస్తే ముందుగా మనం క్రియేషన్ అండ్ రిలీజ్ గురించి మాట్లాడుకుందాం. ఆగి అండ్ ది కాక్రోచెస్ అనే కార్టూన్ ని ఫ్రెంచ్ యానిమే లెజెండ్స్ అయిన జీన్ వ్యూస్ అండ్ రాయంబర్డ్ మరియు మార్క్ డు పాంట్విస్ క్రియేట్ చేశారు. ఈ షో ఫస్ట్ టైం సెప్టెంబర్ 6, 1998 న రిలీజ్ అయ్యింది. యానిమేషన్ స్టూడియో వచ్చేసి సైలం యానిమేషన్ ఈ షో ని ప్రొడ్యూస్ చేసింది. షో సక్సెస్ తర్వాత ఆగి ప్రీ స్కూల్ స్పిన్ ఆఫ్ 2021 లో వచ్చింది. ఆగి అండ్ ది కాక్రోచెస్ నెక్స్ట్ జనరేషన్ 2022 లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు మనం థియేట్రికల్ రిలీజ్ గురించి చూద్దాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆగి అండ్ ది కాక్రోచెస్ కి థియేట్రికల్ మూవీ కూడా ఉంది. ఆగి అండ్ ది కాక్రోచెస్ ది మూవీ 2013 లో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ఆగి యొక్క అడ్వెంచర్స్ ని ప్రీ హిస్టారిక్ ఏజ్ నుండి ఫ్యూచరిస్టిక్ వరల్డ్ వరకు డిఫరెంట్ టైమ్ లైన్స్ లో చూపించారు. టీవీ ఎపిసోడ్స్ లాగా కామెడీని మెయింటైన్ చేస్తూనే బిగ్గర్ స్కేల్ లో స్టోరీని ప్రెజెంట్ చేశారు. ఇప్పుడు మనం ఈ ఆగి అండ్ ది కాక్రోచెస్ ఏ ఛానల్స్ లో టెలికాస్ట్ అయిందో చూద్దాం. ఇండియాలో ఆగి పాపులారిటీ ఎక్స్ప్లోర్ అవ్వడానికి మెయిన్ రీజన్ టెలివిజన్ బ్రాడ్కాస్ట్. మన చైల్డ్హుడ్ లో ఈ షో కార్టూన్ నెట్వర్క్, నిక్డోలెన్ ఇండియన్, సోనిక్, డిస్నీ ఎక్స్టీ, సోనీ 8 ఇలాంటి ఛానల్స్ లో టెలికాస్ట్ అయ్యింది. ఎస్పెషల్లీ నిక్ ఇండియాలో హిందీ డబ్ వచ్చాక ఈ షో నెక్స్ట్ లెవెల్ లో క్రేజ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మనం ఈ షో ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉందో చూద్దాం. ప్రెసెంట్ ఇండియాలో ఆగి అండ్ ది కాక్రోచెస్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్కవరీ ప్లస్, జియో టీవీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమ్ చేయొచ్చు. ఆగి అండ్ ది కాక్రోచెస్ నెక్స్ట్ జనరేషన్ ఈ షో నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది. అఫీషియల్ క్లిప్స్ మరియు కొన్ని ఎపిసోడ్స్ యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ షో యొక్క స్టోరీ అండ్ థీమ్ గురించి చూద్దాం. ఆగి అనే సింపుల్ బ్లూ క్యాట్ పీస్ఫుల్ గా లైఫ్ ని ఎంజాయ్ చేయాలనుకుంటాడు. కానీ తన ఇంట్లో ఉంటారు ముగ్గురు లెజెండరీ ట్రబుల్ మేకర్స్. వాళ్ళు ఎవరంటే జోయ్, డీడీ, మార్కీ. వాళ్ళ మిషన్ ఏంటంటే ఆగి ఫ్రిడ్జ్ ని అటాక్ చేయడం, తన ఫుడ్ తినడం, తన హౌస్ ని డిస్ట్రాయ్ చేయడం మరియు తన లైఫ్ ని కంప్లీట్ గా మిసరబుల్ గా మార్చడం. ప్రతి ఎపిసోడ్ లో ఆగి వాళ్ళని స్టాప్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఫైనల్ గా చోస్ మాత్రమే మిగులుతుంది. సింపుల్ ప్రిమైస్ అయినా ఎగ్జిక్యూషన్ మాత్రం బ్రిలియంట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన ఈ షోలో ఉన్న క్యారెక్టర్స్ గురించి చూద్దాం. ముందుగా మనం మన మెయిన్ లీడ్ తో స్టార్ట్ చేద్దాం. మన మెయిన్ లీడ్ ఎవరంటే ఆగి, ఇన్నోసెంట్ అండ్ లవబుల్ బ్లూ క్యాట్. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి జోయ్, గ్యాంగ్ లీడర్ అండ్ మాస్టర్ మైండ్. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి డీడీ, ఫుడ్ లవర్ అండ్ ఫన్నీయెస్ట్ కాక్రోచ్. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి మార్కీ, స్టైలిష్ అండ్ స్మార్ట్ ట్రబుల్ మేకర్. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి జాక్, ఆగి కజిన్, ఫియర్లెస్ యాక్షన్ హీరో. ఈ క్యారెక్టర్ కాంబినేషన్ హిస్టరీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ కామెడీ టీమ్స్ అని చెప్పొచ్చు. ఈ షోలో మరొక మెయిన్ లీడ్ ఉన్నారు. అతను ఎవరంటే బాబ్ అనే డాగ్. ఇతను ఆగి ఒక నేబర్. ఇతనికి ఈజీగా కోపం వస్తుంది. ఇతను కోపం వచ్చినప్పుడు అతని ప్రాపర్టీ డ్యామేజ్ అవుతాయి. కానీ ఈ డాగ్ కొన్నిసార్లు చాలా సెన్సిటివ్ గా అయిపోతాడు. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి ఒలివియా, క్యూట్, కేరింగ్ అలాగే స్టైలిష్ వైట్ క్యాట్. ఆగి యొక్క లవ్ ఇంట్రెస్ట్ గా కనిపిస్తుంది. ఆగితో తన అడరబుల్ కెమిస్ట్రీ ఆడియన్స్ కి చాలా ఇష్టం. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి మోనికా, ఆగి ఎనర్జెటిక్, రోలర్ స్కేటింగ్ ట్విన్ సిస్టర్. అలాగే జాక్ యొక్క రొమాంటిక్ ఇంట్రెస్ట్. తన హైపర్ యాక్టివ్ నేచర్ మరియు ఫన్నీ బిహేవియర్ సీన్స్ ని ఇంకా ఎంటర్టైనింగ్ గా మార్చేస్తాయి. నెక్స్ట్ మెయిన్ లీడ్ వచ్చేసి పియా, ఆగి అండ్ ది కాక్రోచెస్ నెక్స్ట్ జనరేషన్ లో ఇంట్రడ్యూస్ అయిన చీర్ఫుల్, ఎనర్జెటిక్ మరియు టెండర్ హార్టెడ్ 7-year-old ఎలిఫెంట్. ఆమె ఆగి ఇండియన్ ఫ్రెండ్స్ డాటర్. ఆగిని ఆమె పియా యొక్క కేర్ టేకర్ గా ఉండమని అడిగి పియాని ఆగితో వదిలి వెళ్ళిపోతుంది. దానివల్ల కాక్రోచెస్ తో తన ఫైట్స్ ఇంకా హిలేరియస్ మరియు కాంప్లికేటెడ్ గా మారుతాయి. ఈ క్యారెక్టర్స్ కెమిస్ట్రీ కార్టూన్ హిస్టరీలోని వన్ ఆఫ్ ది బెస్ట్ కామెడీ కాంబినేషన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మన ఈ షోలోని ఎపిసోడ్స్ అండ్ రన్ టైమ్ గురించి చూద్దాం. ఒరిజినల్ సిరీస్ లో అప్రాక్సిమేట్లీ 169 ఎపిసోడ్స్ ఉన్నాయి. టోటల్ గా 500+ షార్ట్స్ ప్రొడ్యూస్ చేశారు. ఒక
ఇండివిజువల్ సెగ్మెంట్ యావరేజ్ రన్ టైం వచ్చేసి అరౌండ్ 7 మినిట్స్ ఉంటుంది. టీవీలో ఒక కంప్లీట్ ఎపిసోడ్ బ్లాక్ అరౌండ్ 22 మినిట్స్ ఉంటుంది. యూజువల్లీ 3 షార్ట్ స్టోరీస్ ని కలిపి ఒక ఎపిసోడ్ లాగా టెలికాస్ట్ చేశారు. ఇప్పుడు మనం వై పీపుల్ లవ్ ఆగి అండ్ ది కాక్రోచెస్ అనే దాని గురించి చూద్దాం. ఆగి యొక్క సక్సెస్ కి బిగ్గెస్ట్ రీజన్ సింప్లిసిటీ. డైలాగ్ లేకుండా కూడా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం ఈజీ కాదు, కానీ ఆగి ఎక్స్ప్రెషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, యానిమేషన్ టైమింగ్ అండ్ విజువల్ కామెడీతో అది పాసిబుల్ చేసింది. లాంగ్వేజ్ బ్యారియర్ లేదు, కంట్రీ బ్యారియర్ లేదు, ఏజ్ బ్యారియర్ లేదు. అందుకే ఈ షో వరల్డ్ వైడ్ సక్సెస్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ షోలని పాజిటివ్స్ అండ్ నెగటివ్స్ గురించి చూద్దాం. ముందుగా మనం పాజిటివ్స్ గురించి చూద్దాం. ఈ షో యొక్క బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి యూనివర్సల్ కామెడీ. ఏ లాంగ్వేజ్ వచ్చినా రాకపోయినా షో అర్థమవుతుంది. యానిమేషన్ కలర్ఫుల్ గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఐకానిక్ అని చెప్పొచ్చు. క్యారెక్టర్స్ మెమొరబుల్ గా ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ ఫ్రెష్ గా ఫీల్ అవుతుంది. నోస్టాలజియా ఫ్యాక్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఈ రోజు కూడా ఈ ఇంట్రో మ్యూజిక్ వింటే చైల్డ్హుడ్ మెమోరీస్ ఇన్స్టాంట్ గా గుర్తుకొస్తాయి. ఇప్పుడు మనం ఈ షోలోని నెగటివ్స్ గురించి చూద్దాం. షో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే రిపిటేటివ్ ఫార్ములా. ప్రతి ఎపిసోడ్ లో ఆగి వర్సెస్ కాక్రోచెస్ కాన్ఫ్లిక్ట్ ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది. కంటిన్యూస్ గా మ్యారథాన్ గా చూస్తే కొన్ని ఎపిసోడ్స్ రిపిటివ్ గా అనిపించవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే కార్టూన్ స్లాప్స్టిక్ వైలెన్స్ చాలా ఎగ్జాగరేటెడ్ గా ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ కి అది ఇష్యూ అవ్వచ్చు, కానీ కార్టూన్స్ కామెడీలో అది కామన్ ఎలిమెంట్. ఇప్పుడు మనం ఈ ఆగి అండ్ ది కాక్రోచెస్ షోని ఎందుకు చూడాలో 10 రీజన్స్ లో చూద్దాం. నెంబర్ 10, టైమ్లెస్ కామెడీ. 1998 లో రిలీజ్ అయినా సరే ఈ రోజు కూడా ఈక్వల్లీ ఫన్నీగా ఉంటుంది. నెంబర్ 9, నో లాంగ్వేజ్ బ్యారియర్. డైలాగ్స్ ఆల్మోస్ట్ లేకపోవడం వల్ల వరల్డ్ లో ఎవరైనా ఎంజాయ్ చేయగలరు. నెంబర్ 8, ఐకానిక్ క్యారెక్టర్స్. ఆగి, జోయ్, టీడీ, మార్క్, జాక్, బాబ్. ఈ క్యారెక్టర్స్ అన్ని అన్ఫర్గెటబుల్ క్యారెక్టర్స్. నెంబర్ 7, అమేజింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇంట్రో థీమ్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ షో యొక్క సోల్ లాగా ఉంటాయి. నెంబర్ 6, ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఎంటర్టైన్మెంట్. పిల్లలు, టీనేజర్స్ అండ్ అడల్ట్స్ ఇలా ఎలాంటి ఏజ్ గ్యాప్ లేకుండా అందరికీ సూటబుల్ అయ్యే షో ఈ ఆగి అండ్ ది కాక్రోచెస్. నెంబర్ 5, ఎండ్లెస్ క్రియేటివిటీ. ప్రతి ఎపిసోడ్ లో క్రేజీ సిచ్యువేషన్స్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కామెడీ ఉంటుంది. నెంబర్ 4, పర్ఫెక్ట్ స్ట్రెస్ బస్టర్. బ్యాడ్ మూడ్ లో ఉన్నా సరే ఆగి ఎపిసోడ్ చూస్తే నవ్వుకుంటారు. నెంబర్ 3, నోస్టాలజియా ఫ్యాక్టర్. మన చైల్డ్హుడ్ మెమోరీస్ ని ఇన్స్టాంట్ గా రివైవ్ చేస్తుంది. నెంబర్ 2, యూనిక్ యానిమేషన్ స్టైల్. కలర్ఫుల్ విజువల్స్, ఎగ్జాజరేటెడ్ కామెడీ షోని స్పెషల్ గా మార్చాయి. నెంబర్ 1, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కార్టూన్స్ ఎవర్ మేడ్. జనరేషన్స్ ని ఎంటర్టైన్ చేయడం చాలా రేర్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. ఆగి అది అకాంప్లిష్ చేసింది. ఇప్పుడు మనం అఫీషియల్ రేటింగ్స్ అండ్ రివ్యూస్ గురించి చూద్దాం. IMDb నుండి ఆగి అండ్ ది కాక్రోచెస్ కి స్ట్రాంగ్ రేటింగ్ వచ్చింది. ఆ రేటింగ్ ఎంతంటే 10 కి 7.5 స్టార్ రేటింగ్ మెయింటైన్ చేసింది. మూవీ వర్షన్ కి IMDb నుండి స్కోర్ వచ్చేసి 10 కి అరౌండ్ 6.6 స్టార్ రేటింగ్ వచ్చింది. IGN అఫీషియల్ రివ్యూ లేదు. రోటన్ టమాటోస్ లో ఒరిజినల్ సిరీస్ కి అఫీషియల్ క్రిటిక్ స్కోర్ లేదు, కానీ ఆడియన్స్ రెస్పాన్సిబుల్ గ్లోబల్లీ చాలా పాజిటివ్ గా ఉంది. వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ హీరోస్ కూడా యాక్టివ్ గా ఉండడం షో ఇంపాక్ట్ ని ప్రూవ్ చేస్తుంది. ఇంకా ఈ షోకి నా పర్సనల్ ర్యాంకింగ్ వచ్చేసి నా పర్సనల్ రేటింగ్ ఎంతంటే 10 కి ఏ స్టార్ రేటింగ్ ఇస్తాను. రీజన్ వెరీ సింపుల్ ఫ్రెండ్స్. కొన్ని కార్టూన్స్ ఎంటర్టైన్ చేస్తాయి, మరి కొన్ని కార్టూన్స్ మెమోరీస్ ని క్రియేట్ చేస్తాయి. కానీ ఆగి చైల్డ్హుడ్ ని డిఫైన్ చేసిన కార్టూన్. డైలాగ్ లేకుండా జనరేషన్స్ ని ఎంటర్టైన్ చేయడం ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. యానిమేషన్, కామెడీ టైమింగ్, మ్యూజిక్, క్యారెక్టర్స్ అన్ని కలిపి టైమ్లెస్ క్లాసిక్ గా మార్చాయి. ఈ షోలో కూడా కొన్ని నెగటివ్స్ ఉన్నాయి, కానీ నెగటివ్స్ కంటే పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ షోలో రిపీటెడ్ స్ట్రక్చర్ లేకపోతే ఈ షో ఒక ఫ్లాలెస్ షోగా మారేది. సో ఫైనల్ గా చెప్పాలంటే ఆగి అండ్ ది కాక్రోచెస్ కేవలం కార్టూన్ షో కాదు, మన జనరేషన్ చైల్డ్హుడ్ మెమోరీ, మన స్ట్రెస్ రిలీఫ్, మన నోస్టాలజియా మిషన్. ఇయర్స్ పాస్ అయినా, ట్రెండ్స్ మారిపోయినా, కార్టూన్స్ మారిపోయినా ఆగి ప్లేస్ ఎప్పటికీ రీప్లేస్ అవ్వదు. కొన్ని కార్టూన్స్ మనం చూస్తాం, మర్చిపోతాం. కొన్ని కార్టూన్స్ మనతో పెరుగుతాయి, కానీ ఆగి అండ్ ది కాక్రోచెస్ మాత్రం మన చైల్డ్హుడ్ లో పర్మనెంట్ అడ్రస్ క్రియేట్ చేసింది. మీ ఫేవరెట్ కాక్రోచ్ ఎవరు? జోయా, డిడియా, మార్కియా, లేదా మీకు ఆగి అనే ఫేవరెట్ క్యారెక్టరా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఈ వీడియో పై మీ ఒపీనియన్ ని, అలాగే నెక్స్ట్ వీడియో దేని గురించి ఎలా టాపిక్ సజెషన్స్ ని, అలాగే నెక్స్ట్ Q&A ఎపిసోడ్ కోసం మీ క్వశ్చన్స్ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కార్టూన్ బ్రేక్ డౌన్స్, అలాగే కార్టూన్ ట్రిబ్యూట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో ఎక్సైటింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
Would you be fine?